తుమ్మిడిహట్టిపై కాంగ్రెస్ సర్కారు అనవసర రాజకీయం చేస్తున్నదని తెలంగాణ జల వనరుల నిపుణులు వి ప్రకాష్ మండిపడ్డారు. సాగునీటి రంగంపై కనీస అవగాహన లేకుండా కాంగ్రెస్ బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో అబద్ధాలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏబీసీడీలు తెలియని వారు ఇంగ్లీష్ మాట్లాడినట్టు తుమ్మిడిహట్టి కాళేశ్వరంపై తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. అసలు తుమ్మిడిహట్టి ప్రాజెక్టు నిర్మాణం అసాధ్యమని, ఒకవేళ సాధ్యమైనా ఫలితం లేదంటున్న వి ప్రకాష్ తో మా ప్రతినిధి లివిల్ రెడ్డి ఫేస్ టు ఫేస్. తుమ్మిడిహట్టి ప్రాజెక్టు ఇవాళ రాజకీయాలకు ఒక అతిథిగా మారింది, రాజకీయాలకు ఒక ప్రకంపనగా మారింది. అయితే తుమ్మిడిహట్టి ప్రాజెక్టు ఎవరు నిర్లక్ష్యం చేశారు, ఎందుకు నిర్లక్ష్యం చేశారు, గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పదే పదే కాంగ్రెస్ ప్రభుత్వం అనడం వెనుక అంతర్యం ఏంటి, అసలు ఎందుకు ఇది సాధ్యమవుతుందా కాదా, దీనితో మనతో మాట్లాడడానికి నీటి రంగ నిపుణులు మాజీ జనవరుల సంఘం చైర్మన్ ఉన్నారు. సార్ చెప్పండి, ఇవాళ ఏదైతే ఈ తుమ్మిడిహట్టి ప్రాజెక్టుకు అసలు ఈ రాజకీయ రంగం ఎందుకు పుల్మారు అనుకుంటున్నారు? కావాలని చేస్తున్నది. ఇప్పుడు నిద్రపోయేటోని లేపొచ్చు కానీ నిద్రను నటించడం లేపలేం. మొన్న హరీష్ అని పాల్వాయి హరీష్ అని కాగజ్నగర్ ఎమ్మెల్యే అసెంబ్లీలో మాట్లాడింది నేను కూడా చూశాను. అంటే ఎన్నోసార్లు చెప్పిన తర్వాత కూడా కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, నేను ఎన్నోసార్లు శ్రీధర్ దేశపాండే లాంటి వాళ్ళు ఎన్నో ఆర్టికల్స్ రాసిన తర్వాత కూడా అదే అబద్ధాలను మళ్ళీ 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 చెప్పడం ఏంటంటే దొంగ అని ముద్రేసి అందరూ దొంగ దొంగ అంటే నిజంగానే దొంగ అని ప్రజలు నమ్మే పరిస్థితి వస్తుంది కదా. ఇదే ఉద్దేశంతో వాళ్ళు కావాలని చేస్తున్న ప్రచారం ఇది. వాస్తవంగా తుమ్మిడిహట్టి బ్యారేజీ కట్టాలని చెప్పి కేసీఆర్ గారు ఎలక్షన్ మేనిఫెస్టోలోనే రాశారు. తుమ్మిడిహట్టి బ్యారేజీకి మనం వ్యతిరేకం కాదు, కానీ మహారాష్ట్రలో ఫడ్నవీస్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన ఏమన్నారంటే దీనికి వ్యతిరేకంగా నేను పోరాటం చేసి నేను ఎమ్మెల్యేగా గెలిచి ముఖ్యమంత్రి అయినా, జైలుకు కూడా పోయినాను నేను. ఎందుకు అంటే ప్లస్ 152 మీటర్ల ఎత్తున కనుక బ్యారేజ్ కట్టినట్టయితే ఈ ప్రాంతం అంతా మునిగిపోతున్నది, అక్కడ చాప్రాల్ అభయారణ్యం కూడా ఉంది, కాబట్టి మేము ఎట్టి పరిస్థితుల్లో అనుమతి ఇచ్చేది లేదు అని కరాఖండిగా ఆయన చెప్పడం జరిగింది. మనకు తుమ్మిడిహట్టి దగ్గర సిడబ్ల్యూసి వాళ్ళు కూడా ఇచ్చింది ఏంటంటే ఇక్కడ 165 టీఎంసీల నీళ్లు ఉన్నాయి, లేవని చెప్పలేదు వాళ్ళు, కానీ 63 టీఎంసీలు ఏవైతే ఉన్నాయో పై రాష్ట్రాల హక్కు అది. ఇక మిగిలిన 102 టీఎంసీలు. ఇక్కడ ఫడ్నవీస్ ఏమంటున్నాడు, మీరు 148లో కట్టుకోవాల్సిందే, 152కు ఒప్పుకోను అన్నాడు. 148లో కట్టినట్టయితే మనకు నీటి నిల్వ అనేది చాలా తక్కువగా ఉంటుంది, 1/4 పడిపోయింది. కేవలం 1.8 టీఎంసీ మాత్రమే నిల్వ ఉంటుంది. అయితే 1.8 టీఎంసీలలో నుంచి వచ్చిన నీళ్ళను వచ్చినట్టుగా మనం ఎత్తిపోసుకోవాలంటే మనకు వచ్చేటి 44 టీఎంసీలు మాత్రమే. ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి. 44 టీఎంసీలు ఏ మూలకైతే ఏం చేసుకోవాలి? రాజశేఖర రెడ్డి గారు చెప్పిన ఆయకట్టు కూడా సరిపోవు, అవి మంచినీళ్ళకు సరిపోవు. కాబట్టి మనం రీడిజైన్ చేసుకోవాల్సిందే అని సిడబ్ల్యూసీ మనకు సలహా ఇచ్చింది. ఒకటి ఏమన్నారంటే వాళ్ళు మీకు నీటి లభ్యత 102 టీఎంసీలో ఉన్నాయి, ఆ వచ్చిన నీళ్ళను వచ్చినట్టు ఎత్తిపోసుకోవాలంటే రిజర్వాయర్ లేదు, కాబట్టి మీరు అక్కడ 44 టీఎంసీల కంటే ఎక్కువ ఎత్తిపోసుకునే అవకాశం లేదు అనేది నిపుణులు చెప్పిన తర్వాత, వ్యాప్కోస్ వాళ్ళ సర్వేలో కూడా వచ్చిన తర్వాత మనం ఎంత మొత్తుకున్నా వాళ్ళు 152కు అనుమతి ఇస్తలేరు, కాబట్టి ఇంకా మనం ఆల్టర్నేట్ పోవాల్సిందే అని చెప్పి అది కూడా వ్యాప్కోస్ వాళ్ళే దాన్ని సర్వే చేసి మనకు మేడిగడ్డ బ్యారేజ్, అన్నారం బ్యారేజ్, సుందిళ్ళ బ్యారేజ్ అని మూడు బ్యారేజీలను రూపకల్పన చేశాం. ఆ వ్యాప్కోస్ ఏదైతే చెప్పిందో ఇవే ఆల్టర్నేటివ్. అయితే రేవంత్ రెడ్డి గారు కూడా అసెంబ్లీలో తప్పుదారి పట్టించింది ఏంటంటే మేడిగడ్డను రిటైర్డ్ ఇంజనీర్స్ వద్దన్నారు అని. వాళ్ళు వద్దనలేదు, వాళ్ళ రిపోర్ట్లో 3 సార్లు మేడిగడ్డను కట్టమనే చెప్పారు. కాకుంటే వాళ్ళు 105 మీటర్లు ఎత్తున కట్టమన్నారు. మనం ఏంటంటే 100 మీటర్లకు దాన్ని తగ్గించుకున్నాం, మహారాష్ట్రలో ముంపు గురవుతున్న భూభాగం ఎక్కువగా ఉంటుంది, మళ్ళీ ఇబ్బంది అవుతుందని చెప్పేసి. అయితే వాళ్ళు అన్నది ఏంటంటే మిడ్ మానేర్కు నేరుగా సొరంగం ద్వారా కానీ లిఫ్ట్ ద్వారా కానీ తీసుకురావడానికి ఇబ్బంది ఉన్నది. ఎందుకు అనంటే మధ్యలో ఓపెన్ కాస్ట్ మైన్స్ ఉన్నాయి, కాబట్టి ఈ పైప్ లైన్లు కుదరవు లిఫ్ట్కు, అదేవిధంగా కాలువలు తవ్వడం కుదరదు, అదేవిధంగా సొరంగం కూడా తవ్వడం కుదరదు అన్నారు. కాబట్టి మనకున్న ఆల్టర్నేటివ్ మేడిగడ్డ ద్వారా, అన్నారం, సుందిళ్ళ ద్వారా ఎల్లంపల్లి నుంచి మనం పాత అలైన్మెంటే, మళ్ళీ ప్రాణహిత చెవెళ్లలో ఉన్న అలైన్మెంటే. కేసీఆర్ గారు మార్చింది ఏంటంటే కొత్తగా ఈ 3 బ్యారేజీలు. దీనికి కారణం ఏంది అంటే మనకు అక్కడ చాలా ఎక్కువ నీళ్ళు అందుబాటులో ఉన్నాయి. ఒకటి ప్రాణహిత నుంచి తుమ్మిడిహట్టి బ్యారేజ్ మనం కట్టలేదు, కాబట్టి వార్దా పేనుగంగా అనే 2 నదుల నీళ్లను యాజ్ ఇట్ ఈస్గా మనం మేడిగడ్డ దగ్గర కూడా తీసుకోవచ్చు. అయితే అక్కడ నుంచి గ్రావిటీ వచ్చేదాన్ని ఇక్కడికి మేడిగడ్డ నుంచి లిఫ్ట్ చేయాల్సిన అవసరం ఏందని అమాయకంగా ప్రశ్నలు వేస్తున్నారు. వాస్తవంగా 148 మీటర్ల ఎత్తున కనుక రిజర్వాయర్ కడితే ఆ 44 టీఎంసీలు కూడా గ్రావిటీ ద్వారా రావు. ఎందుకు అంటే కాలువలు 152 మీటర్ల ఎత్తు మీద ఉన్నాయి.
రాజశేఖర రెడ్డి గారు ఏ రకమైన అనుమతిని మహారాష్ట్ర నుంచి తీసుకోకుండానే తుమ్మిడిహట్టి బ్యారేజ్ సంబంధించిన ప్రతిపాదనలు కాగితాల మీద ఉన్నప్పుడే ప్రాణహిత చేవల దగ్గర నుంచి తుమ్మిడిహట్టి బ్యారేజ్ దాకా కాలువలకు టెండర్స్ పిలిచి 28 ప్యాకేజీలకు కూడా టెండర్లు పిలిచి పనులు మొదలుపెట్టించారు. అక్కడ ఆల్రెడీ 152 మీటర్ల ఎత్తున కాలువలు తవ్వారు. మరి ఆ కాలువలకు నీళ్ళు రావాలంటే ఏం చేయాలి? 148 మీటర్ల ఎత్తున కనుక రిజర్వాయర్ కడితే 4 మీటర్ల లిఫ్ట్ పెట్టుకోవాలి. మళ్ళీ అక్కడ నుంచి 152 మీటర్ల ఎత్తున కాలువల్లో పడేసినాక కొంత దూరం వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో లిఫ్ట్ పెట్టాలి. ఆ లిఫ్ట్ ద్వారా ఎల్లంపల్లికి నీళ్ళు వస్తాయి. ఈ అవగాహన లేక తుమ్మిడిహట్టి నుంచి గ్రావిటీతో వస్తాయి. కోదండరాం లాంటి వాళ్ళు కూడా అమాయకంగా అట్లా మాట్లాడడం బాగాలేదు. ఎందుకంటే కొంచెం అన్న వాళ్ళు స్టడీ చేస్తే బాగుండేది. పదే పదే ఏదైతే ఇవాళ 5,000 కోట్లతో అయిపోయేదాన్ని వాళ్ళు లక్షల కోట్లకు తీసుకుపోయారు. తుమ్మిడిహట్టి దగ్గర మాకు పర్మిషన్లు వచ్చినాయి. అంతేకాకుండా ఏదైతే మేడిగడ్డ బారాజ్ ఉందో చీఫ్ ఇంజనీర్ల బృందం చెప్పలేదు అని చెప్పేసి పదే పదే ఇటు బయట కావచ్చు, అసెంబ్లీ వేదికలు కావచ్చు, అనేక వేదికలు చెప్పారు. తుమ్మిడిహట్టిని కట్టి తీరుతామని చెప్పారు. ఎలా సాధ్యమవుతుంది సార్ అసలు? నేను ఏమంటున్నా, రేవంత్ రెడ్డి దగ్గర నుంచి నిన్న మాట్లాడిన పాల్వాయ్ హరీష్ దాకా ఇరిగేషన్ మీద ఏమాత్రం అవగాహన లేదు. అంటే ఎట్లుంటుంది అంటే, దీన్ని ఇంకో భాషలో చెప్పాలంటే ఏబిసిడీలు రానోడు అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నం చేసినట్టు ఉంటుంది. సాధ్యమైద్దా అది? అంటే వాళ్ళకి తెలిసి కూడా ఈ దొంగ మాటలు ఎందుకు మాట్లాడుతున్నారంటే, అబద్ధాలతో గెలిచినాము, ఏం చెప్పినా ప్రజలు గొర్రెలు, మా మాట వింటారు అని చెప్పి మరొకసారి ప్రజలను మోసం చేయడానికి కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్న మంత్రులను అపఖ్యాతి పాలు చేయాలనే ఒక దురాలోచనతోని ఈ రకమైన మాటలు వాళ్ళు మాట్లాడుతున్నారు. ప్రజలు ఎవ్వరు కూడా నమ్మాల్సిన అవసరం లేదు. ఇవాళ కాళేశ్వరం దగ్గర పర్ఫెక్ట్గా సిస్టమ్ డెవలప్ చేసినా కూడా అక్కడ ఏదైతే పంపులను ఆన్ చేయకుండా, లిఫ్టులు నడిపించకుండా ఇవాళ దాదాపుగా లక్షలాది ఎకరాలల్లో పంటలు నిండబెడుతున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. వాస్తవంగా మేడిగడ్డ బ్యారేజ్ లేకున్నా కూడా మన రిజర్వాయర్లన్నీ నింపుకోవడానికి అవకాశం ఉన్నది. కన్నెపల్లి పంప్ హౌస్లో లిఫ్టులు నడపాలంటే అప్ టు డిసెంబర్ దాకా, దాదాపు నవంబర్ ఎండింగ్ వరకు కూడా మనకు ఫ్లో నుంచే నీళ్ళని తీసుకోవచ్చు. బట్ అది విస్మరించి 2 యాసంగి పంటల్ని కూడా 2 సంవత్సరాలు వరుసగా ఎండబెట్టారు. వాళ్ళకి నీళ్ళ మీద ఒకటి అవగాహన లేదు, రెండోది తెలుసుకోరు, అన్ని అబద్ధాలు చెప్తారు, ప్రజలను మూర్ఖులను చేస్తున్నారు. సరే, ప్రజలకు కూడా దేవుడిచ్చిన శాపం కావచ్చు. ఎందుకంటే ఒక మంచి ప్రభుత్వాన్ని, నీళ్ళిచ్చిన ప్రభుత్వాన్ని కూలగొట్టినందుకు వాళ్ళు ఈ పాపాన్ని భరించాల్సిందే, అనుభవించాల్సిందే, వాళ్ళు ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిందే. ఎందుకంటే మంచిగా పంటలు పండుతున్నప్పుడు ఆ ప్రభుత్వాన్ని దించారు. ఏమాత్రం అవగాహన లేని అబద్ధాలు చెప్పే ప్రభుత్వాన్ని గద్దెనెక్కించారు. ఇంకా తప్పదు, కష్టాలు తప్పవు కదా. ఈ ఆత్మహత్యలు పోయినాయని కొంతవరకు సంతోషించాం. నేనైతే అడ్వకేట్ ప్రొఫెషన్ను వదిలిపెట్టిందే ఈ ఆత్మహత్యలు ఆగాలని చెప్పి. తెలంగాణ కోసం కొట్లాడిందే. ఇతర కారణాలు ఎన్నున్నా నంబర్ 1 కారణం ఆత్మహత్యలు ఆగాలని. కేసీఆర్ గారు కూడా గత 9.5 సంవత్సరాల్లో అత్యంత ఎక్కువ ప్రాధాన్యత బడ్జెట్లో ఇచ్చింది వ్యవసాయం, సాగునీటి రంగమే. ఇంత కష్టపడ్డ ప్రభుత్వాన్ని, ఇంత అవకాశాలు, ఒక్క రెప్పపాటు కరెంటు పోకుండా ప్రతి భూమికి పంట నీరిస్తూ 1 కోటి ఎకరాల మాగాణం నా స్వప్నం అని చెప్పి దాదాపు 85 లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చి ఎన్నడూ చరిత్రలో పండనంత పంటలను పండించి ఇంత చేసిన ప్రభుత్వాన్ని వదులుకున్నారు. ఇప్పుడు ఈ మూర్ఖ ప్రభుత్వము, అందులో ఉన్న మూర్ఖపు ఎమ్మెల్యేలు, హరీష్ లాంటి వాడికి ఏం తెలుసు? వాడికి ఆయన ఎమ్మెల్యే కావచ్చు అయితే, కానీ ఏబిసిడీలు తెలియదు. ఆయన నీళ్ళ గురించి గుండు కొట్టించుకోమనండి. ఇప్పుడు అసెంబ్లీలో ఏదో శపథం చేసిండు కదా, ముక్కు నేలకు రాస్తా. ఇప్పుడు ప్రజలు, కాగజ్ నగర్ ప్రజలు ఆయన ముక్కు నేలకు రాయించాలి, ఆయన గుండు కొట్టాలి. ఎందుకంటే సిడబ్ల్యూసి ఇచ్చిన కనీసం ఆ ఆర్డర్ను కూడా చూడలేదు ఆయన. అందులోనే ఉన్నది 165 టీఎంసీలు అవైలబిలిటీ ఉంది, కానీ 63 టీఎంసీలు మీ కాదని చెప్పిన తర్వాత కూడా నేను ఆడ 1000 టీఎంసీలు పోతున్నాయి, 100 టీఎంసీలు పోతున్నాయని చెప్పి ఆయన మాట్లాడము, మంత్రులు ఆయనను అభినందించడము, ఇదంతా ఏంటంటే ఈ అసెంబ్లీ ఏ స్థాయికి దిగజారిందంటే అది ఒక అబద్ధాల వాదనలకు కేంద్రమైంది, నిలయమైంది. మంచి మాటలు చెప్తుంటే హరీష్ రావు లాంటి వాళ్ళ గొంతులు నొక్కేస్తున్నారు. ఇదంతా కూడా ప్రజలు గమనించాలి, వాళ్ళు చేసిన తప్పును తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పటికైనా తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్ష కాళేశ్వరం ప్రాజెక్టే. పంటలు పండాలన్నా, ఆ పంటలకు ధాన్యం విలువ రావాలన్నా కూడా మనకున్న ఏకైక దిక్కు కాళేశ్వరం ప్రాజెక్ట్. ఇంకోటి సార్, ఇవాళ ఏదైతే యూపీఏ గవర్నమెంట్ 1-2లో కావచ్చు, ఇక్కడికి వచ్చేసరికి కాంగ్రెస్ ప్రభుత్వం, మహారాష్ట్ర కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అప్పుడు సాధ్యం కానీ తుమ్మిడిహట్టి ప్రాజెక్టు అనుమతులు ఇప్పుడు ఇక్కడ కేంద్రంలో బీజేపీ ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది, మహారాష్ట్రలో బీజేపీ ఉంది. ఎలా సాధ్యమవుతుందని చెప్తున్నారు సార్? ఇవన్నీ ఎట్లా నమ్మచ్చు సార్? సాధ్యం కాదు. మనం అగ్రిమెంట్ కూడా చేసుకున్నాము. కేసీఆర్ గారి ప్రభుత్వము
148 మీటర్ల ఎత్తుకు అగ్రిమెంట్ కూడా చేసుకున్నది మహారాష్ట్ర ప్రభుత్వంతో. అప్పుడే ఎన్నోసార్లు ప్రయత్నం చేసిన తర్వాత ఇక వినేటట్లు లేరు అని చెప్పి 148కి ఒప్పందం చేసుకున్నాం. 152కు ఇప్పుడు కూడా మళ్ళీ ఫడ్నవీసే ముఖ్యమంత్రిగా ఉన్నాడు. నిజంగానే ఆడ ప్రభుత్వం మారి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఇస్తారేమో అని ఒక నమ్మకం ఉండే. కానీ అక్కడ కూడా వచ్చింది బీజేపీ ప్రభుత్వం. అదే ఫడ్నవీస్ ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోడు. ఈ రేవంత్ రెడ్డి తల కింద కాలు మీద పెట్టినా కూడా ఈ అనుమతులు తీసుకురాలేడు. ఆ తుమ్మిడెట్టి అనేది ఎన్నికల ప్రచారమే తప్ప దానివల్ల ఎటువంటి ప్రోగ్రెస్ అనేది ఉండదు. రాజశేఖర రెడ్డి గారు పెట్టిన ప్రాణహిత చేవెళ్లలో కేవలం 50,000 ఎకరాలకే నీళ్లు పెట్టారు. కానీ 2 లక్షల ఎకరాలకు అంబేద్కర్ గారి పేరు మీద బిఆర్ అంబేద్కర్ వార్దా ప్రాజెక్టును కేసీఆర్ గారు డిజైన్ చేశారు. వీళ్ళకి తెలివి ఉంటే, వీళ్ళకి అవకాశం ఉంటే వీళ్ళు పోయి కేంద్రం దగ్గర కూర్చొని ఆ ప్రాజెక్టుకు అనుమతులు తీసుకొచ్చినట్టయితే తక్కువ ఖర్చుతో అది అయిపోతుంది. ఇప్పుడు ఒకవేళ తుమ్మిడట్టి బ్యారేజ్ కట్టినా కూడా నీళ్ళ లభ్యత లేకపోయినా కూడా అది టెక్నికల్గా సాధ్యం కాదు. ఎందుకంటే అక్కడ వార్దా నది, ప్రాణహిత నది అంటే వార్దా నది, వేన్గంగా నది వి షేప్లో ఇట్లా వస్తాయి. ఈ వి షేప్లో వచ్చినప్పుడు స్క్యూ పద్ధతిలో బ్యారేజ్ కట్టాలి. అటువంటి బ్యారేజీలు ప్రపంచంలో ఎక్కడ లేవు. టెక్నికల్గా అది ఒక ఇంపాసిబుల్ విషయం. అది వార్దా బ్యారేజ్కి 700 కోట్లు ఖర్చు అయితే ఇక్కడ ప్రాణహిత దగ్గర కడితే 3,000 కోట్లు బ్యారేజ్కే ఖర్చు అవుతాయి. కాబట్టి టెక్నికల్గా సాధ్యం కాదు. నీళ్ళకు ఫీజిబిలిటీ లేదు. నీళ్ళు వచ్చినా కూడా 44 టీఎంసీలే మనకు దక్కుతాయి. 44 టీఎంసీలు మంచినీళ్ళకే సరిపోవు. కాబట్టి ఏ రకంగా కూడా అది కట్టినా కూడా నిష్ఫలమే. ఇమీడియట్ అసాధ్యం. వాళ్ళు చెప్పేటి అబద్ధాలు, అసెంబ్లీలో చెప్పినవి కూడా పూర్తిగా అబద్ధాలు. వల్ల ఏదేమైనప్పటికీ తుమ్మిడిహట్టి ప్రాజెక్ట్ అనేది కేవలం ప్రచారానికే తప్ప పనులకు ఏమాత్రం సాధ్యం కాదు. ఖచ్చితంగా తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ ఆయకట్టుకు శ్రీరామ రక్ష కాళేశ్వరం ప్రాజెక్టే తప్ప ఇంకోటి కాదు. ఎట్టి పరిస్థితుల్లో తుమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్టు కడతామంటే అక్కడ ఉన్న మహారాష్ట్ర ఒప్పుకోదు, కేంద్రం కూడా ఒప్పుకోదు. గతంలోనే అనేక ప్రయత్నాలు నాటి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేశారు. కానీ ఇవాళ ఏదైతే వీళ్ళంతా చెప్తున్న మాటలన్నీ ఉత్త నీటి మూటలే తప్ప ఇంకోటి కాదని చెప్పేసి జలవనరుల నిపుణులు వి ప్రకాష్ సార్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ మధుతో లివిల్ రెడ్డి, టీ న్యూస్, హైదరాబాద్.